వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ బీటెక్ కుర్రాడు. ఈరోజైతే మనం సూర్యలంక బీచ్ దగ్గర ఉన్నాము. ఇది మా చీరాల ట్రిప్లో సెకండ్ డే. ఈరోజైతే మేము మార్నింగ్ ఓడరే బీచ్ కవర్ చేసుకున్నాము. మధ్యాహ్నం ఒక సాయిబాబా టెంపుల్కి వెళ్ళి తర్వాత కాసేపు రెస్ట్ తీసుకొని ఇప్పుడైతే సూర్యలంక బీచ్ దగ్గరికి వచ్చాము. ఇప్పుడైతే టైం 5:30 అవుతుంది. పార్కింగ్కి అయితే ఫీ పే చేయాలి. 50 రూపీస్ తీసుకున్నారు కార్కి. ఈ బీచ్లో అయితే చాలా క్రౌడ్ ఉంది. దీనివల్ల ఈ చుట్టుపక్కల కూడా చాలా బాగా డెవలప్ అయింది. ఈ సూర్యలంక బీచ్ వచ్చేసి బాపట్ల నుంచి 9 కిలోమీటర్స్ దూరంలో ఉంది అండ్ చీరాల నుంచి 30 కిలోమీటర్స్ దూరంలో ఉంది. మాకైతే ఒక 40-45 మినిట్స్ పట్టింది చీరాల నుంచి ఇక్కడికి రావడానికి. మేము చీరాల ట్రిప్ ప్లాన్ చేసుకున్నప్పుడు ఒకరోజు సూర్యలంక దగ్గర అండ్ ఇంకో రోజు చీరాల రామాపురం దగ్గర ఉందాం అనుకున్నాము. కాకపోతే ప్యాకింగ్ అండ్ అన్ప్యాకింగ్ కష్టం అవుతుందని 2 days చీరాలలోనే తీసుకున్నాం రూమ్. ఇక్కడ ఈ సూర్యలంక బీచ్ దగ్గర కూడా చాలా రిసార్ట్స్ ఉన్నాయి. ఈ బీచ్ పక్కనే మనకు హరిత బీచ్ రిసార్ట్ ఉంది. మనము ఈ సూర్యలంక బీచ్ రోడ్లో ఎంటర్ అవుతుంటేనే పోలీస్ చెక్ ఉంది. మీరు మీ డాక్యుమెంట్స్ అన్నీ క్యారీ చేయడం మర్చిపోకండి. మీరు చీరాల ట్రిప్ ప్లాన్ చేసుకుంటే సూర్యలంక బీచ్ని కూడా కవర్ చేసుకోండి. ఇదైతే పెద్ద దూరం ఏం కాదు చీరాల నుంచి. ఈ సూర్యలంకలో ఎయిర్ ఫోర్స్ స్టేషన్ ఉంది. దానివల్ల కూడా ఇక్కడ సెక్యూరిటీ కొంచెం ఎక్కువనే ఉంది. ఈ బీచ్లో అయితే చాలా క్రౌడ్ ఉంది. ఇక్కడ యాక్టివిటీస్ చేయడానికి కూడా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఈ బీచ్లో అయితే బెంచెస్ లాగా కూడా అరేంజ్ చేశారు. అక్కడ అలా పడుకొని బీచ్ని చూస్తూ కాసేపు రిలాక్స్ అవ్వచ్చు. ఇక్కడైతే ఫుడ్ స్టాల్స్ కూడా చాలా ఉన్నాయి అండ్ బట్టలు మార్చుకోవడానికి కూడా రూమ్స్ని అరేంజ్ చేశారు. అండ్ ఇంకొకటి ఇక్కడ ఫోన్కి సిగ్నల్స్ అయితే సరిగ్గా రావట్లేదు. ఇక్కడ ఏమైనా షాపింగ్ చేయాలంటే ఫోన్పే ఆర్ గూగుల్ పేతో అయితే పేమెంట్ చేయలేము. సో బెటర్ క్యాష్ అయితే క్యారీ చేయండి. ఈ బీచ్లో అయితే 6 తర్వాత ఎవరిని అలో చేయట్లేదు. పోలీసులు అయితే సైరన్ ఆన్ చేశారు. అందరినీ పంపించేస్తున్నారు. ఇంకా బీచ్ అయితే క్లోజ్ చేస్తారు. మీరు ఈ బీచ్ ప్లాన్ చేసుకుంటే అరౌండ్ 4 కల్లా ఇక్కడ ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. అట్లీస్ట్ 2 hours టైం ఉంటుంది మొత్తం అంతా తిరిగి ఎంజాయ్ చేయడానికి. మాకు కూడా తెలీదు 6 తర్వాత ఈ బీచ్లో అలో చేయరని. తెలుసుంటే ఇంకొంచెం త్వరగా వచ్చేవాళ్ళం. ఇక్కడ పోలీసులు అయితే అనౌన్స్ చేస్తున్నారు మైక్లో బీచ్ని వెంటనే వెకేట్ చేయాలని. మేమైతే ఇంకా బీచ్ నుంచి బయటకు వచ్చాము. ఇక్కడ బయట అయితే చాలా షాప్స్ ఉన్నాయి. సీ ఫుడ్ తినే వాళ్ళకైతే పండగే. ఇక్కడైతే చాలా వెరైటీస్ ఉన్నాయి. చీరాల బీచ్తో పోలిస్తే ఇది వచ్చేసి చాలా పెద్దది. క్రౌడ్ అయితే బీభత్సంగా వస్తున్నారు. ఆల్మోస్ట్ నాకు నార్త్ గోవాలో ఉన్న ఫీలింగ్ వచ్చింది. మేమైతే ఇంకా రిటర్న్ స్టార్ట్ అయిపోయాము. దారిలో ఏదైనా తినేసి ఇంకా చీరాల హోటల్కి వెళ్ళిపోతాం. ఇక్కడ మనకు కనిపించేది సూర్యలంక ఎయిర్ ఫోర్స్ స్టేషన్. చీరాల టౌన్లోకి అయితే వచ్చాము. ఇక్కడైతే ఒక ఫేమస్ రెస్టారెంట్ ఉంది. అక్కడ బిర్యానీ చాలా బాగుంటుందని నేను ఒక యూట్యూబ్ వీడియోలో చూశాను. ఇప్పుడైతే మనం అక్కడికి వెళ్తున్నాం. ఈ రోడ్ అంతా బిర్యానీ పాయింట్సే ఉన్నాయి. మనం వెళ్ళేది అభిరుచి ఫ్యామిలీ రెస్టారెంట్కి. ఈ రెస్టారెంట్ దగ్గర అయితే కార్ పార్కింగ్కి ప్లేస్ లేదు. అక్కడెక్కడో ముందు కార్ పార్క్ చేసుకొని ఒక 1/2 kilometer వాక్ చేసుకుంటూ వచ్చాము ఈ రెస్టారెంట్ దగ్గరికి. ఇక్కడైతే డాబా పైన ఓపెన్గా సీటింగ్ అరేంజ్ చేశారు. ఫ్యామిలీ కోసం సపరేట్ సెక్షన్ ఉంది. కొంచెం మాసీ వైబ్స్ ఉన్నాయి. హైదరాబాద్ ఓల్డ్ సిటీలో ఉన్న ఫీలింగ్ వస్తుంది. మేమైతే స్పెషల్ చికెన్ బిర్యానీ ఆర్డర్ పెట్టాము. బిర్యానీ అయితే చాలా బాగుంది. మీరు ఎప్పుడైనా ఇటు వస్తే డెఫినెట్గా ట్రై చేయండి. ఈ రెస్టారెంట్ పక్కనే వాసవి కన్యక పరమేశ్వరి టెంపుల్ ఉంది. అక్కడ బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.